హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 54వ భాగం. చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుల జననం. కొంతకాలం తరువాత అత్రి మహర్షి నుండి దివ్య తేజస్సు గ్రహించిన అనసూయాదేవి గర్భవతి అయ్యింది. ఆ రోజు రాత్రి అనసూయ నిద్రపోతున్న సమయములో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. వారి దివ్య తేజో కాంతులు ముఖం మీద పడటంతో అత్రి మహర్షి మేల్కొని త్రిమూర్తులను చూసి ఆశ్చర్యముతో నమస్కరించాడు. అత్రి మహర్షి విస్మయంగా చూస్తుంటే మొదట బ్రహ్మదేవుని నుండి దివ్య కాంతిపుంజం ఉద్భవించి నిద్రిస్తున్న అనసూయ గర్భములో ప్రవేశించి లీనమయ్యింది. తరువాత శ్రీమన్నారాయణుని హృదయము నుండి దివ్య తేజస్సు అవతరించి అనసూయ గర్భములో ప్రవేశించింది. పిదప మహాదేవుని పాలనేత్రము నుండి అగ్నిలా ప్రజ్వరిల్లే జ్యోతి ఉదయించి అనసూయాదేవి గర్భములోకి ప్రవేశించి అంతర్ధానమయ్యింది. త్రిమూర్తుల తేజస్సుల విలీనముతో అనసూయాదేవి బంగారు తేజస్సుతో ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యం చూసిన అత్రి మహర్షి ఆనంద భాష్పాలు రాలుతుండగా అంజలి ఘటిస్తూ నమస్కరించాడు. త్రిమూర్తులు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అనసూయాదేవి గర్భానికి 9 నెలలు నిండి పిదప 10వ నెల వచ్చింది. 3 మహాపురుషులు జన్మించే సమయము ఆసన్నమయ్యింది. మార్గశిర మాసము ఆరంభమయ్యింది. ఆదివారం ముగిసి సోమవారం మొదలయ్యే రాత్రిలో శుభ తరుణాన బ్రహ్మాంశ సంభూతుడైన చంద్రుడు జన్మించాడు. మరి కొంతసేపటికి సోమవార ప్రదోష కాలములో మృగశిర నక్షత్రములో విష్ణువాంశ సంభూతుడైన దత్తుడు త్రిముఖములతో 6 భుజములతో దివ్య తేజస్సు విరాజిల్లుతూ జన్మించాడు. ఆకాశములో దేవ దుందుభులు మ్రోగాయి. దేవతలు పుష్పవర్షము కురిపించారు. అప్సరసలు నాట్యము చేశారు. నారదుడు, తుంబురుడు, గంధర్వులు గానము చేశారు. సనక సనందాది మహర్షులు శుభాశిష్యులు ఇచ్చారు. ఇంద్రాది దేవతలు జయహో దత్తాత్రేయ అని కీర్తించారు. అత్రి అనసూయలకు తనను దత్తం చేసుకోవడము వలన ఆ విష్ణాంశ సంభూతుడు దత్తాత్రేయుడుగా కీర్తించబడ్డాడు. దత్తాత్రేయ జననము తర్వాత కొద్ది సమయానికి శివాంశ సంభూతుడు పాలనేత్రాగ్ని సమానుడు అయిన దుర్వాసుడు జన్మించాడు. అగ్రజుడు అయిన చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహమాడాడు. గ్రహస్థితి పొంది తన నక్షత్ర భార్యలతో ఆకాశములో విహరిస్తూ చంద్రుడు రాత్రివేళ వెన్నెలలో చల్లదనముతో సమస్త జీవులకు మానసిక ఉల్లాసం కలిగించసాగాడు. తన పుత్రికులను సమానంగా ఆదరించడము లేదని దక్షుడు కుష్ఠరోగముతో నశించమని చంద్రుని శపించాడు. చంద్రుడు పరమశివుని తపస్సుతో ప్రసన్నము చేసుకుని కుష్ఠరోగము నుంచి విముక్తి పొందాడు. నెలలో 15 రోజులు వృద్ధి చెందేటట్లు 15 రోజులు నశించేటట్లు వరం పొందిన చంద్రుడు పరమేశ్వరుడి శిరస్సున ఉండే భాగ్యం పొందాడు. శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. శివాంశముతో జన్మించిన దూర్వాసుడు తపస్సంపన్నుడయ్యాడు. 3వ నేత్రపు కిరణాంశ సంభూతుడు కావడముతో ఆగ్రహం దుర్వాస మహర్షికి సహజ గుణమయ్యింది. అపర రుద్రుని వలె ప్రవర్తిస్తూ దేవతలు కానీ వేరెవరైనా కానీ చేసిన చిన్న తప్పులకు కూడా తీవ్రమైన శాపాలు ఇచ్చేవాడు. కానీ ఆ శాపాల వలన లోకాలికి శుభం జరిగేది. క్షీరసాగర మథనం దుర్వాసుడు ఇంద్రునికి ఇచ్చిన శాపము వలన జరిగింది. శ్రీహరి, కూర్మ, వామన, పరశురామ, రామ, బలరామ, శ్రీకృష్ణాది అవతారాలు ఎత్తి లోకక్షేమం, ధర్మరక్షణ చేయడానికి దుర్వాస మహర్షి శాపాల కారణం అని చెప్పవచ్చును. అవతార పురుషుడు విష్ణాంశ సంభూతుడు అయిన దత్తాత్రేయుడు చిన్న వయస్సులోనే తపస్సిద్ధి పొందాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా అజ్ఞాత ప్రదేశాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు భగవంతుని అవతారమని తెలియడము వలన దత్తాత్రేయుని తపస్సుకి అభ్యంతరము చెప్పలేదు.
దత్తాత్రేయుడు వైష్ణవాంశ అని తెలిసిన చుట్టుపక్కల ఆశ్రమాలలో కల మునులు దత్తాత్రేయుని వద్దకు వచ్చి, దైవ స్వరూప, మాకు గురువై ఉపదేశము చేయండి అని అభ్యర్థించేవారు. దత్తాత్రేయుడు, నేను ఎవరికి గురువును కాను, మీరు నా శిష్యులు కాదు అని వారికి దొరకకుండా మరో దూర ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.